నేడు ప్రతి ఒక్కరికి కేవలం సంపాదించడం మాత్రమే కాదు, ఇన్వెస్ట్మెంట్ గురించి కనీస అవగాహన ఉండాలి. అలా అయితేనే ఈ సొసైటీలో సర్వైవ్ అవ్వగలము. మన దేశంలో హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్లో ఒక ట్రస్టెడ్ బ్రాండ్. ప్రస్తుతం వీళ్ళు ఇండస్ట్రీలో మొట్టమొదటి నిఫ్టీ ఆల్ఫా 30 ఫండ్తో ముందుకు వచ్చారు. ప్రజెంట్గా వీళ్ళ సబ్స్క్రిప్షన్ 31 జూలై 2024 వరకు అవైలబుల్ ఉంటుంది. అంటే కేవలం ఇంకా 5 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ ఫండ్ యొక్క ఎన్ఏవి కేవలం 10 రూపాయల నుంచే స్టార్ట్ అవుతుంది. పాలసీ హోల్డర్లు క్యాపిటల్ అప్రిషియేషన్ జనరేట్ చేయడం అనేది లాంగ్ టర్మ్లో నిఫ్టీ 200 ఆల్ఫా 30 ఇండెక్స్ కింద లిస్ట్ అయిన స్టాక్స్లలో ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ని రీప్లికేట్ చేస్తుంది. అయితే మీలో కొంతమందికి ఆల్ఫా అంటే ఏమిటి అని డౌట్ రావచ్చు. ఇక్కడ ఆల్ఫా అంటే మార్కెట్ని లేదా బెంచ్ మార్క్ ఇండెక్స్లను అధిగమించి స్టాక్స్ల ద్వారా వచ్చే పాజిటివ్ రిటర్న్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మార్కెట్ 10% రిటర్న్ అందించి స్టాక్స్ 15% రిటర్న్ అందించాయనుకోండి, ఇక్కడ ఎక్కువ జనరేట్ అయిన 5% ఆల్ఫా. ఈ హెచ్డిఎఫ్సి లైఫ్ ఎన్ఎఫ్ఓ 200 కంపెనీస్లోని టాప్ 30 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది. వీటిలో 100 లార్జ్ క్యాప్స్ అండ్ ఫస్ట్ 100 మిడ్ క్యాప్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు ఈ హెచ్డిఎఫ్సి లైఫ్ ఎన్ఎఫ్ఓ ఎటువంటి ఫండ్ మేనేజర్ బయాస్ లేకుండా ఎంపిక చేసిన టాప్ 50 కంపెనీలో మాత్రమే పెట్టుబడి పెడుతుంది. ఫలితంగా హై రిటర్న్ జనరేట్ అవుతాయి. మార్కెట్ సైకిల్ ప్రకారం మీ డబ్బు ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయబడుతుంది. మార్కెట్ బాగా పర్ఫామ్ చేస్తే కనుక మీ డబ్బు ఎక్కువ మొత్తంలో మిడ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అదే ఒకవేళ మార్కెట్ వీక్గా ఉన్నట్టయితే మీ మనీని రిస్క్ తక్కువగా ఉండే లార్జ్ క్యాప్లోకి మూవ్ చేస్తారు. దాంతో అటు రిస్క్ తగ్గుతుంది, రిటర్న్స్ కూడా సెక్యూర్గా ఉంటాయి. హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ ద్వారా ప్రమోట్ చేయబడుతుంది. 30 జూన్ 2024 నాటికి హెచ్డిఎఫ్సి లైఫ్ యొక్క టోటల్ ఏయుఎం అనేది అప్రాక్సిమేట్లీ 3.1 lakh crore ఉంటూ కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకుంది. సాధారణంగా ఏ ఇన్సూరెన్స్ కంపెనీకైనా సాల్వెన్సీ రేషియో 150% ఖచ్చితంగా ఉండాల్సిందే. కానీ ఈ హెచ్డిఎఫ్సి లైఫ్ యొక్క సాల్వెన్సీ రేషియో దాదాపు 186% ఉంది. అంటే కావాల్సిన దానికంటే కూడా 1.25 times ఎక్కువ. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ కంపెనీ ఎంత స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ ఫైనాన్షియల్ పొజిషన్లో ఉంది అనేది. హెచ్డిఎఫ్సి లైఫ్ గతంలో లాంచ్ చేసిన ఫండ్ల ద్వారా మంచి రిటర్న్స్ని డెలివరీ చేసింది. హెచ్డిఎఫ్సి లైఫ్ డిస్కవరీ ఫండ్ లాస్ట్ 5 yearsలో 30.2% రిటర్న్స్ని ఇస్తే, రీసెంట్గా లాంచ్ చేసిన హెచ్డిఎఫ్సి లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కూడా 50.3% రిటర్న్ అందించింది. ఈ ఎన్ఎఫ్ఓ నిఫ్టీ 200 ఆల్ఫా 30 అనేది లాస్ట్ 5 yearsలో దాదాపు 32.3% రిటర్న్స్ ఇస్తే, లాస్ట్ 10 yearsలో 25.5% రిటర్న్ అందించింది. కాబట్టి హెచ్డిఎఫ్సి లైఫ్ ఎన్ఎఫ్ఓ అనేది ఇదే విధంగా రిటర్న్స్ను అందిస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మీరు 2014లో నిఫ్టీ 200 ఆల్ఫా 30 ఫండ్లో కనుక ఇన్వెస్ట్ చేసి ఉన్నట్టయితే ఈ 10 yearsలో మీ రిటర్న్స్ అనేవి 9.3x ఉండేవి. ఇక్కడ 9.3x అంటే 9.3 times అని అర్థం. హెచ్డిఎఫ్సి లైఫ్ ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేయడం అనేది అట్రాక్టివ్ రిటర్న్స్ ఇవ్వడం మాత్రమే కాదు, మీకు మంత్లీ ప్రీమియంపై 120 times లైఫ్ కవర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. కేవలం అంతేకాదు, సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్ కూడా మీరు పొందవచ్చు. అలాగే మెచ్యూరిటీ మీద అండర్ సెక్షన్ 10D కింద ట్యాక్స్ ఫ్రీ అప్ టు 2.5 lakhs వరకు పొందవచ్చు. ఒకవేళ పాలసీ హోల్డర్కి దురదృష్టవశాత్తు జరగరాంది ఏదైనా జరిగితే తన ఫ్యూచర్ ప్రీమియంలను ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. అంతేకాదు ఆ మెచ్యూరిటీ అమౌంట్ని నామినీకి అందజేస్తుంది. అది తన భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కూడా కావచ్చు. దాంతో వాళ్ళు తమ ఫైనాన్షియల్ గోల్స్ని అచీవ్ చేసుకోవచ్చు. అలాగే ఇమీడియట్ ఖర్చుల్ని తీర్చడానికి యాన్యువల్ ప్రీమియంకి సమానమైన 10 times లైఫ్ కవర్ లేదా మంత్లీ ప్రీమియంకి సమానమైన 120 times లైఫ్ కవర్ అందిస్తుంది. ఈ యూనిక్ ఫీచర్ మరే సేవింగ్ కంపెనీ కానీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కానీ ఆఫర్ చేయవు. ఇక ఎన్ఆర్ఐ కస్టమర్ల కోసం ఈ ఫండ్లో ఎన్ఆర్ఐలు తమకు నచ్చినంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేయవచ్చు. దాంతో వారు కూడా ఇండియా గ్రోత్ స్టోరీలో భాగం అవుతారు. జస్ట్ ఫర్ రెఫరెన్స్, ఈ ప్లాన్లో 10 yearsకి గాను మంత్లీ 18,000 ఇన్వెస్ట్ చేస్తే ఇతను 20 years ఎండ్లోపు యావరేజ్గా 15 to 16% CAGRకి ఎంత కాదన్నా 2 crore వరకు హై రిటర్న్స్ పొందుతాడు. ఇప్పుడు మీలో కొంతమందికి ఎన్ఆర్ఐలు ఇండియాలో ఇన్వెస్ట్ ఎందుకు చేయాలి అనే డౌట్ రావచ్చు. మీ అందరికీ తెలుసు, మన దేశం ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ $1 trillion ఎకానమీ. జూలై 2024 గాను IMF ప్రిడిక్ట్ చేసిన దాని ప్రకారం మన గ్రోత్ 7%. అంటే మన దేశం జూలై మంత్కి గాను 7% గ్రో అవుతుందన్నమాట. అంతేకాదు ప్రజెంట్గా మన దేశం గ్రో అవుతున్న తీరును చూస్తే రానున్న 3 సంవత్సరాల్లో ఇండియా 3rd లార్జెస్ట్ ఎకానమీగా అవతరించబోతుంది. కాబట్టి ప్రజెంట్ మీరు ఇండియన్ ఎకానమీలో ఇన్వెస్ట్ చేస్తే గనక భారీ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత 10 సంవత్సరాల్లో మన దేశానికి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా $615 బిలియన్ వచ్చాయి.
అంటే ఫారెన్ కంపెనీలు అలాగే ఫారెన్ కంట్రీలు మన దేశ గ్రోత్ స్టోరీ గురించి బాగా పాజిటివ్గా ఉండడమే కాదు, మన దేశ గ్రోత్ స్టోరీలో భాగం అవ్వాలని కూడా ట్రై చేస్తున్నాయి. అంతేకాదు గడిచిన 10-15 సంవత్సరాల్లో ఇతర దేశాలతో పోలిస్తే మన దేశ ఈక్విటీ మార్కెట్లు మంచి రిటర్న్స్ని అందించాయి. పాలసీ బజార్ ద్వారా మీరు కూడా ఇన్వెస్ట్ చేసి ఇండియాస్ గ్రోత్ స్టోరీలో భాగం అవ్వచ్చు. దాదాపు 150 కంటే ఎక్కువ ఫండ్స్లో యాక్టివ్గా ఉండే ఇండెక్స్ ఫండ్ కేటగిరీలో ఎస్ఐపిల ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు. అంతేకాదు మీ ఫండ్లను ఆన్లైన్లో ఎక్కడి నుండి మేనేజ్ చేయవచ్చు. ఒకవేళ డబ్బులు అవసరమైతే లిక్విడిటీ ఆప్షన్ యూజ్ చేసి 5 సంవత్సరాల తర్వాత మనీ విత్డ్రా చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా మార్కెట్ రిస్క్ని మేనేజ్ చేసేందుకు ఫ్రీ ఫండ్ స్విచ్చింగ్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కాబట్టి ఈ బెనిఫిట్ని మీరు పొందాలి అనుకుంటే హెచ్డిఎఫ్సి లైఫ్ ఎన్ఎఫ్ఓకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో కూడా ఇచ్చాను. ఈ ఫండ్ పేరు హెచ్డిఎఫ్సి లైఫ్ నిఫ్టీ ఆల్ఫా 30 ఫండ్. ఈ ఎన్ఎఫ్ఓ 31 జూలై 2024 వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది. కాబట్టి వెంటనే త్వరపడండి. దీని బెంచ్ మార్క్ ఇండెక్స్ నిఫ్టీ 200 ఆల్ఫా 30. కేవలం 31 జూలై వరకు మాత్రమే ఈ సబ్స్క్రిప్షన్స్ అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఈ బెనిఫిట్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా యూజ్ చేసుకోండి.